నిన్నటి పాఠశాలలో నీలాదేవి లేపి స్వామి దగ్గరికి చేరి స్వామిని కీర్తించేటువంటి విషయాన్ని నిన్నటి భాషలో తెలుసుకున్నా. ఇవాటి వేళ గోపికల బృందం చేత ఆండాలమ్మ గారు నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి ఇవాళ స్వామిని లేపుతూ స్వామి యొక్క కళ్యాణ గుణగణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉండేటువంటి భాషణం ఇవాళ వేళ ఉండేటటువంటి భాషలు. మనకి పెద్దలు నిన్న చెప్పినట్టుగా మనం చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడా నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళాలి. స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి అనేటువంటిది నిరూపణ చేసి చూపించింది అమ్మ. ఏమిటి అంటే ముందు గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర నుంచాలి, ప్రకృతి అనేటువంటి నీలాదేవి దగ్గరికి వెళ్ళాలి, ఆ మాయని ఛేదించాలి, అక్కడి నుంచి అది లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, అమ్మ దగ్గర నుంచి అది స్వామి దగ్గరికి వెళ్ళాలి అని నిన్నటి కొంతవరకు మనం తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని వాళ్ళ భాషణంలో మనకి రామాయణ వృత్తాంతం నుంచి కాకాసుల యొక్క కథ చెప్తూ వస్తుంటారు పెద్దలు కూడా. దీనికి రాముల వారు పర్ణశాలలో ఉన్నప్పుడు పర్ణశాలలో ఏం చేసి ఉంటే ఎంతైనా ఆది దంపతులు కదా, మానవులు ఎలా జీవించాలని చూపించినటువంటి వారు రామచంద్రుల వారిని చెప్పుకుంటూ ఉంటారు. అలానే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటువంటి చూపించేటువంటి విధానంలో పాపం సీతామ్మవారి నుంచి కూర్చొని ఉంటే రాముల వారు సీతామ్మవారి జొడలపై మంచి పడుకొని ఉంటాడు అనమాట రామచంద్రమూర్తి. అలా పడుకొని ఉన్నటువంటి రామచంద్రమూర్తి హాయిగా అమ్మవారి ఒళ్ళో మంచి చిన్న పిల్లవాడిలా సెదతీరుతూ ఉంటాడు రామచంద్రుడు. అప్పుడు కాకి వస్తుంది. కాకి వచ్చి ఎగురుతూ 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 సీతామ్మవారి యొక్క వక్షస్థలాన్ని పొడుస్తూ ఉంటుంది కాకి. పాపం మనం ఎంతైనా ఆడపిల్లలు ఏం చేస్తారు, పడుకున్నటువంటి వ్యక్తి ఎందుకు లేకుండా అనవసరంగా పాపం అని చెప్పి ప్రేమగా మృదువుగా సంతోషంగా అభిమానంగా చాలా ఆదరిస్తూ పడుకున్నటువంటి మగవాడిని ఆ తల్లి ఎవరైనా ఆడపిల్లలు లేపకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు ప్రేమతో. అలానే సీతమ్మ వారు కూడా రామచంద్రుల వారు ఎక్కడ లేస్తాడో అని చెప్పి అమ్మ బాధపడకుండా అప్పుడే రామచంద్రుల వారి యొక్క కాలంలోనే ప్రేమ అనేటటువంటి ఒక విషయాన్ని మనకు అప్పుడే తెలిసింది. ఈ లవ్ అనేటటువంటి మనం అనుకుంటున్నాం కదా, లవ్ అనేటువంటి మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ లవ్ అనేటటువంటి అర్థానికి తెలుగులో ప్రేమ అని చెప్పుకుంటాం. ఈ ప్రేమ అనేటువంటి రెండు అక్షరాలకి కూడా మొట్టమొదటి వారు ఎవరైనా రామచంద్రుల వారు. ఎందుకంటే ఇలా పడుకొని ఉన్నప్పుడు మనం ఎంత పార్టీ చుట్టూగా ఎదురుసిన సెలయ్యేదు అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిలో తల్లి ఒడిలో రామచంద్రుల వారు పడుకొని ఉంటే అమ్మ పడుకున్నటువంటి స్వామిని చూస్తూ తనకు తాను మైమరచిపోతూ స్వామిని చూస్తూ అలా ఉండిపోతుంది అమ్మ. అలా కాకి పోసినప్పుడు ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుంచి కదలదు సీతమ్మ వారు. కదిలితే రామచంద్రుల వారు ఎక్కడ లేస్తారో అని చెబుతూ అమ్మ కదలకుండా అలానే ఉంటుంది. అలా ఎక్కడికైనా 2 సార్లు 3 సార్లు పొడుస్తూ ఉంటాడు కాకి. ఆ నొప్పికి తట్టుకొనే ఉంటుంది సీతమ్మ. అలా పొడిచేటువంటి పొడుచుడికి ఒక రక్తపు అలా బొట్టు ధారాల వచ్చి స్వామి యొక్క నుదుటి పైన పడుతుంది. బొట్టు పెట్టుకునే చోట ఇలా చుక్క పడిపోతుంది. ఆ చుక్కకి స్వామి ఉలిక్కిపడి లేచి ఏం జరిగింది అని చెప్పి చూస్తాడు. స్వామి చూసినప్పుడు కాకి పొడిచినటువంటి వక్షస్థలం పైన గుర్తుని చూసి అక్కడనే ఉన్నటువంటి ఒక గడ్డి పూచని గరిక పూచని తీసుకొని అభిమంత్రించి దాన్ని కాకి మీదకి వదిలేస్తాడు రామచంద్ర వారు. అలా వదిలివేసినటువంటి ఆ గడ్డిపోచ రామబాణానికి తిరుగులేదు కదా,
ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం ప్రయాణిస్తుంది. కాకి తిరుగుతుంది 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 తిరుగుతుంది. ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కాకి ఇక్కడ నుంచి సూర్యలోకానికి వెళ్తుంది, సూర్యలోకానికి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తుంది, బ్రహ్మలోకం నుంచి కైలాసానికి వెళ్తుంది, కైలాసం నుంచి ఇంద్రలోకానికి వెళ్తుంది, అగ్నిలోకానికి వెళ్తుంది, వాయులోకానికి వెళ్తుంది, కుబేరలోకానికి వెళ్తుంది, యక్షలోకానికి వెళ్తుంది. సప్తలోకాలు పాతాళ మొత్తం చుట్టి అతల వితల సుతల తలాక రసాక మహాతల పాతాళ సప్తలోకాలు అనేటువంటిది, భూలోక భువనలోక సుఖలోక మహర్లోక అనేటువంటి 14 లోకాలు మొత్తం చుట్టి వస్తుంది కాకి. చుట్టి వచ్చి 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 చివరికి ఎగరలేక రెక్కలు ఆడించడానికి కూడా వీలు లేనటువంటి విధంగా అలసిపోతుంది కాకి నొప్పి చేత. ఆ కాకి వచ్చి నేరుగా ఎక్కడ పడుతుందనంటే పడడం అది సీతామ్మవారి కాళ్ళ దగ్గర ముఖం ఉండి తోక వెనక్కి ఉండేటువంటి విధంగా పడిపోతుంది కాకి. తనకి తెలవకుండానే తప్పి పడిపోతుంది అక్కడ అమ్మవారి కాళ్ళ దగ్గర పడిపోతే ఆ పడినటువంటి కాకిని చూసింది అమ్మ. ఇది ఇలా పడడం సమంజసం కాదు, ఇది పడడం వేరే తిరిగి పడాలి, ఇది కర్మగాలి ఇలా పడ్డది అని చెప్పి అమ్మ కదలకుండా కాలితోటి ఆ తోకని అలా చిన్నగా తిప్పి ఆ ముఖము స్వామి పాదాల దగ్గర ఉండేటువంటి విధంగా తిప్పుతుంది అమ్మవారి కాకి యొక్క ముఖాన్ని. పడగానే అది స్వామి కాకాలు వచ్చి నేను శరణ కోరుకున్నాను, నీ కాళ్ళ దగ్గర పడ్డాలని చెప్తారా అమ్మ. స్వామి అన్నీ తెలిసినటువంటి వాడేనే స్వామి, తనకి ఏముందని ఏం చేసినా తెలిసిపోతుంది ఉట్టిగా. కళ్ళు మూసుకున్నా ఎవరిలో అన్ని కనిపించేస్తారు. ఎందుకు యశోదామ్మకి భూలోక భువనలోక అన్ని లోకాల భూమండలాన్ని అంతా నోటిలో చూపించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు వెంకట కాకి అక్కడ పడ్డదని తెలుసుకోకపోవడం అని ఆ అమ్మ తిప్పినటువంటి కాకిని చూపిస్తూ స్వామి కాకి నేను శరణ కోరుతుంది, తప్పైందని చెప్పి నేను కోరుకుంటుంది. ఎంతైనా మన పిల్లవాడే కదా, ఎంతైనా తల్లి దగ్గర పాలు తాగేటువంటి పిల్లవాడు కోపంతో రగినంత మాత్రాన తండ్రి కోపం తెచ్చుకోవాలన్నా అది పిల్లల సహజత్వము, ఏదో పిల్లలు చేసినటువంటి తప్పు అని చెప్పి సీతామ్మవారి ఆ కాకిని చూపిస్తూ శరణు కోరింది నిన్ను రామచంద్రమూర్తి అని చెప్పి చెప్తుంది సీతామ్మవారు. సర్లే ఏదో జరిగింది కానీ ఎంతైనా నా బాణానికి తిరుగులేదనేటువంటి ఒక పేరు మాత్రం ఉంది, దానికి మచ్చ తెప్పియకుండా ఏదైనా ఒకే విషయం చెప్పు, నిన్ను ఆ బాణము చేత ఏదో ఒక అంగాన్ని తీస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు, ఏం తీయమంటావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే కాళ్ళు తీయాలంటే అయ్యే స్వామి కాళ్ళు తీస్తే ఎట్లా, ఎగిరి ఎగిరి అలసిపోతే కాస్త అక్కడ ఇక్కడ చెట్లపై రెమ్మలపై వాళ్తే కాస్త విషయాలు తీసుకుంటాను, కాళ్ళు తీస్తే ఎట్లా స్వామి అన్నాడు. సరే మరి రెక్కలు తీసేనా అంటే, రెక్కలు తీస్తే ఎట్లా స్వామి, ఉండదైనా రాజా మరి దాన్ని తీస్తే నాకు తింటేట్లా నాకు కింద కూడా పెడతాడు, నేను పిండాలు కుట్టుకోవాలని ఎదురుకుంటూ పోయి కుట్టుకోవాల్సిందే కదా, నా దగ్గర చోటు పెట్టడు కదా అని చెప్పేసి అది నిజమే, రెక్కలు తీస్తే నేను పిండాలు తినడానికి కూడా కష్టం అని చెప్పి అక్కడి నుంచి అది మరి ఏం తీయాలి అంటే ఒక కన్ను తీసేయండి స్వామి అని చెప్పేసి అందరికీ కాకి. అప్పుడు కాకి ఒంటి కత్తితో చూడటం అప్పుడు కారణం ఉంటుంది, కాకి చూపు అంటున్నారు కదా, ఆ కాకి చూపే అప్పటి నుంచి వచ్చింది రాముడి యొక్క దర్భగోచర వల్ల తెచ్చుకున్నటువంటి కన్నుకి. అంటే దీంట్లో మనకి ఏమిటి అని అంటే అర్థం, మనకి స్వామిని ఆశ్రయించేందుకు ముందు కావాల్సినటువంటిది మనం ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా ఆశ్రయించేటువంటిది ముందు అమ్మనే. ఆ అమ్మని చేరాలి అంటే ఈ ప్రకృతి అనేటటువంటి నీలాదేవి యొక్క మాయ నుంచి మనం తప్పుకోవాలి. ప్రకృతి అనేటువంటి పూర్తి మాయనే, మొత్తం భ్రమ ఇదంతా కూడా. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, కేవలము స్వామి ఆడించేటటువంటి నాటకంలో మాత్రమే ఇదంతా ఉంటుంది. ఇక్కడ నేను, నాది, నేను గొప్ప, ఇది నేను చేశాను, ఇది నా వల్ల అయింది అని ఎప్పుడు కూడా అనుకోవద్దట. అవన్నీ అహంకారానికి ప్రతిభావాలు. అవన్నీ కూడా మనం ఏదైనా చేస్తే నేను చేశాను అని చెప్పి సంతలు వేసుకుంటూ ఎగిరేసుకుంటూ ఎగురుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. కానీ చేసిందంతా ఎవరు? పరమాత్మ అనుగ్రహం లేనిది ఏదీ జరగదు. ఎందుకు? మనం చెప్పుకున్న నిశ్చలమైనటువంటి స్వామి మనస్సులో కూడా ఉండడం అనేది కూడా అక్కడి నుంచే జరిగేటటువంటి కార్యాచరణ మొత్తం చేపిస్తూ ఉంటాడు మన చేత స్వామి ఏదైనా కూడా. కాబట్టి ఇక్కడ మనకి దురాభిమానంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా పారద్రోలి అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళి వేసినటువంటి శకటాసులు కానీ బాణాలు కానీ అందరికీ కూడా వేసినటువంటి ఆ బాణాలన్నింటినీ కూడా గుచ్చుకుంటాయి. అవన్నీ పైపైకే కనిపించే
కళ్యాణ గుణగణాలు అనేటటువంటి బాణాలు నా మనస్సుకు పుచ్చుకుంటే అవి బయటికి చూపించుకోలేము, చూపించడానికి కూడా వీలు ఉండదు. అలాంటి బాణాలు, ఆ బాణాలు అనేటువంటివన్నీ కూడా మనస్సుకు పుచ్చుకున్నాయి. ఆ పుచ్చుకున్నటువంటి బాణాలు దెబ్బలు తింటే శరీరానికి బాధ, కానీ మనస్సుకి మాత్రం తెలిసేటటువంటి బాధ అది ఎవరు చూపించలేదు. నీ గుణాలు ఏ మూలాలున్నా మమ్మల్ని బాధిస్తాయి స్వామి, నీ పాదాలే పడ్డాను, నేను చేసేదే చేశాను, నువ్వు చేసేది ఇక నీ ఇష్టం అని చెప్పి అమ్మ ఇవాటి వేళ ప్రార్థిస్తూ స్వామిని కీర్తిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉండేటటువంటి భారాన్ని అంతా కూడా, ఆ వ్రతాన్ని అంతా కూడా, ఈ వ్రత ఫలితాన్ని అంతా కూడా స్వామి పాదాల దగ్గర చింతనే వదిలివేస్తుంది అని చెప్పి నీలాదేవి ప్రార్థించింది. ఆండాలమ్మ వారు కాదు ప్రార్థించింది, నీలాదేవి అమ్మ. ఆ నీలాదేవి అమ్మ ఎందుకనంటే ప్రతి ఒక్క గోపికని వేరుకుంటూ వస్తుంది కదా. ఈ వచ్చినటువంటి గోష్ఠి ఏదైతే ఉంటుందో ఆ గోష్ఠిలో నీలాదేవి కూడా చేరి వీరందరి తరఫు నుంచి నీలాదేవి శ్రీకృష్ణుని ప్రార్థించింది వాటి వేళ ఈ పాశ్రంలో. కాబట్టి మరి రేపటి పాశ్రంలో మనకి ఇంకా ఏమి అమ్మ విషయాలు తెలియజేస్తుంది, ఎలాంటి ఉపదేశం చేస్తుంది, స్వామిని చేర్చేందుకు మనం ఇంతకన్నా చెప్పుకునేటటువంటిదంతా కూడా ఒకేసారి చేయాలంటే చేయలేము మనం అంతా కూడా. ఎందుకంటే మొదటి నుంచి ఇంట్లో మనకి ఇవన్నీ కూడా అలవాటై ఉంటేనే మనందరికీ కూడా ఇది వేయడానికి ముందు జరగడానికి కానీ చేసే కార్యాచరణ కానీ మనకు అలవాటు ఉంటుంది. కానీ దీన్ని ఎలా అయితే మనం అలవాటు చేసుకోగలుగుతామో అప్పుడే మనం అందరము కూడా స్వామి యందు నిశ్చలమైనటువంటి అపారమైనటువంటి కరుణ మనకు కలుగుతుంది అని మనకి చెబుతుంది అమ్మ. కాబట్టి మనం ప్రతిరోజు కొంతవరకు ఇవాళ విన్నాం కదా, వాటి పాశ్రార్థం ఎందుకు వింటున్నాం, తాత్పర్యం మనం అంతా కూడా దాంట్లో ఉండేటటువంటి మంచిని తీసుకుంటున్నాం. ఆ మంచిని తీసుకొని మనం అలవర్చుకొని మనం ఏం చేయాలి, దాన్ని కార్యాచరణ చేయాలి. చేస్తూ కొద్ది అలవాటు చేసుకుంటూ మనస్సుని అంతా కూడా స్వామి యందు లగ్నము చేసి, స్వామి మనకి గతి శరణాగతి అని మనం ఎప్పుడైతే స్వామిని కలుస్తామో అప్పుడు మనకి ఈ జన్మకి ఒక చరితార్థము, ఈ జన్మ వచ్చినందుకు ఇది ఒక జన్మ మనకి చరితార్థం అవుతుంది అని కూడా మనకి తిరుప్పావై ద్వారా ముందు తెలుస్తుంది విషయాలు వాటన్నిటికీ కూడా. కాబట్టి ఇవాళ భాషణంలో మనం స్వామిని నీలాదేవితో మనం కూడా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.